వెల్కమ్ టు విజన్ 5 టీవీ. ఎన్టీఆర్ అరవింద్ సమేత సినిమా తర్వాత సోలో హీరోగా చాలా గ్యాప్ తీసుకుని దేవరతో వచ్చారు. త్రిబుల్ ఆర్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ అది చరణ్తో కలిసి చేసిన మల్టీ స్టార్ కావడంతో ఎన్టీఆర్ సోలో మూవీ కోసం ఫ్యాన్స్ 5 సంవత్సరాలుగా వెయిట్ చేశారు. 5 ఏళ్ల తర్వాత దేవరా సినిమాతో సోలో హీరోగా వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. దేవరా సినిమా ఓవరాల్గా యావరేజ్ టాక్ దక్కించుకుంది. అయితే వసూళ్లు మాత్రం భారీగా నమోదయ్యాయి. సినిమా విడుదలకు ముందు క్రియేట్ అయిన బజ్ కారణంగా మొదటి రోజే రికార్డ్ స్థాయి వసూళ్లు నమోదయ్యాయి. భారీ ఓపెనింగ్స్ నమోదు కావడంతో దేవరా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 500 కోట్ల మార్కెట్ను చేరుకుంది. యావరేజ్ టాక్ వచ్చిన దేవరా సినిమాకు ఆ స్థాయి వసూళ్లు నమోదు కావడం ఖచ్చితంగా చాలా గొప్ప విషయం. సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నటనకు ఫ్యాన్స్తో పాటు అంతా ఫిదా అయ్యారు. దర్శకుడు కొరటాల శివ సింపుల్ కథను మంచి కథనంతో నడిపించి విధానం బాగుంది. తాజాగా ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ దేవరా సినిమా గురించి రివ్యూ ఇచ్చారు. ఈ రివ్యూలో పరుచూరి వారు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షుకున్నాయి. హీరో హీరోయిన్ మధ్య ఉండే సన్నివేశాలు ఇంకాస్త పెంచి ఇద్దరి మధ్య లవ్ కమ్ అండ్ రొమాంటిక్ పెంచే సన్నివేశాలను జోడించి ఉంటే ఖచ్చితంగా 1000 కోట్ల రూపాయలు మార్చేరి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇంకా పరుచూరి గోపాలకృష్ణ తన రివ్యూలో ఒక సముద్రపు దొంగ మంచివాడిగా మారిన తర్వాత ఏం జరిగింది అనే చిన్న కథతో ఈ సినిమాను కొరటాల శివ రూపొందించారు. చిన్న కథను ఇంత నిడివిడితో సినిమాను తీయడం అంటే మామూలు విషయం కాదు. దీంతో మరోసారి కొరటాల శివ స్క్రీన్ ప్లే మాస్టర్ అనిపించుకున్నారు. ఎన్టీఆర్కి ఈ కథ సెట్ కాదేమో అని తను మొదట భావించానని, కానీ కొరటాల శివ ఎన్టీఆర్కి తగ్గట్టుగా సినిమాను తీశారని చెప్పుకొచ్చారు. కథ ముందే తెలిసిన కథనం బాగుంటే సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని దేవరా సినిమా మరోసారి నిరూపించింది. కథలో ట్విస్టులు బాగున్నాయి. కథలో మొత్తం ఫ్లాష్ బ్యాక్ కాకుండా దేవరా కొడుకు పాత్రను హీరోయిన్స్తో కలిపి చూపించి ఉండవలసి ఉంది. రొమాంటిక్ సీన్స్తో పాటు కొన్ని వినోదాత్మక సన్నివేశాలు పడి ఉంటే ఖచ్చితంగా దేవరా సినిమా 1000 కోట్ల మూవీ అయి ఉండేదని పరుచూరి చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటించిన దేవరా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించినప్పటికీ ఆమె సీన్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువగా అనిపించిందని ప్రేక్షకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినప్పుడు ఖచ్చితంగా అన్నీ సమానంగా ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. కనుక లవ్, రొమాన్స్, కామెడీ ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్లో మిస్ కావడం వల్ల సినిమా కాస్త నిరుత్సాహపరిచిందనే పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే విషయాన్ని పరుచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దేవరా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో రిలీజ్ అయిన సమయంలో 500 కోట్ల వసూలు సాధించిన దేవరా ఓటీటీలోనూ మంచి స్పందన దక్కించుకుంటుంది.